మీలో ఎవరైనా సరే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే ముందు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఐ స్కాన్ అంటే ఆషామాషి కాదు, ప్రాణాల మీద కూడా తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉండేది. సో మరి ఎంఆర్ఐ స్కాన్ కనుక మీకు సేఫ్గా జరగాలి అంటే ఒకటే మార్గం, మీ బాడీ మీద ఎటువంటి లోహాలు కానీ, ఎటువంటి చైన్లు కానీ, ఎటువంటి ఉంగరాలు కానీ ఏవి కూడా ఉండకుండా ఉంటే మాత్రమే మీరు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాల్సి ఉండేది. సో మరి రీసెంట్గా చూసుకుంటే మనకి న్యూయార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక వృద్ధురాలు, దాదాపు ఒక 58-59 సంవత్సరాలు ఉంటాయి, తను ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళింది, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుందాం అని చెప్పేసి. అయితే బయట వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు అనమాట. అయితే ఆయన కూడా పిలిచింది. అయితే ఆయన మెడలో గొలుసేసుకొని ఉన్నాడు. మరి ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ చూసుకుంటే ఆన్లో ఉంది, మరి ఆయన చూసుకుంటే మెడలో గొలుసేసుకొని రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చిన వెంటనే ఆ ఎంఆర్ఐ స్కాను అతను లాగేసుకుంది. సో లాగేసుకున్న తర్వాత అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వెంటనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ మెడలో ఏదైనా సరే గొలుసులు ఉన్నా సరే, ఎట్లా ఏదైనా సరే ఒక లోహపు వస్తువులు ఏదన్నా ఉన్నా సరే, అవి ఉన్నప్పుడు మీరు కనీసం ఎంఆర్ఐ దగ్గరకు కాదు, అది ఉన్న గదిలోకి కూడా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయమాకండి. అయితే మరి దీనికి గురించి ఆల్రెడీ పోలీసులు కూడా అప్డేట్ ఇచ్చారు. ఎవరి అనుమతి లేకుండా ఆయన లోపలికి వెళ్ళాడు, అందుకే అది లాగేసుకుంది. సో మరి అందుకే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చూడడం జరిగింది. సో మరి ఎవరు చెప్పినా సరే, ఏం చేసినా సరే, ఒక్కసారి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. సో కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే ముందు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.